హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అమ్మవారికి సారి పెడుతున్నా అండి. ఈ సారి ఆషాఢ మాసంలో పెడతారంట. ఈ విషయం నాకు ఇన్ని సంవత్సరాలు తెలియలేదండి. లాస్ట్ ఇయర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు తెలిసింది. అందరి చేతుల్లో పళ్ళు కాయలు అన్నీ చూశాను. ఏంటి ఇవన్నీ తీసుకొస్తున్నారు అనుకున్నాను. ఒకళ్ళని అడిగితే చెప్పారండి, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెడతారు, ఇలా పెడితే చాలా మంచిదంటండి. ఇంకా నేను అప్పుడు అమ్మవారికి మొక్కుకున్నాను, వచ్చే సంవత్సరం ఎలా అయినా నీకు నేను సారి పెట్టాలమ్మానని. కానీ అమ్మవారు నా కోరిక నెరవేర్చిందండి. అలా మంచిగా అనుకున్నాను. నేను ఆ తల్లికి మొక్కుకున్నట్టుగానే అన్నీ నేనేం తీసుకోవాలనుకున్నాను, ఏం కొనాలనుకున్నాను, ఎలా పెట్టాలనుకున్నాను అన్నీ జరిగినాయండి. నాకు ప్రతిదీ తీసుకున్నాను. పువ్వులు తీసుకున్నాను, చీర జాకెట్ తీసుకున్నాను. అదే బాక్స్ తెలుసు కదండి, టాయిలెట్ బాక్స్, అందులో సెంటు పౌడర్ అన్నీ ఉంటాయి, పారాని కాటుక బొట్టు మొత్తం ఒక ఆడపిల్ల ఏమేం కావాలో అన్నీ అద్దం అన్నీ ఉంటాయండి. స్వీట్స్ 5 రకాలు తీసుకున్నాను. కంపల్సరీ సలివిడి ఉండాలండి, సలివిడి కూడా తీసుకున్నాను. ప్రతిదీ నాకు తెలిసినంత వరకు నాకు తెలియంది పంతులు గారిని అడిగానండి ఏమేమి తీసుకోవాలని. ఆయన చెప్పారు నాకు. ఇంకా మొత్తం తీసుకొని మా చెల్లి వాళ్ళకి చెప్పాను, మా అమ్మకి మా పిన్నోళ్ళకి చెప్పానండి. ఎవరికి బయట ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే నేను మా ఫ్యామిలీతోనే కలిసి వెళ్దాం అనుకున్నా. అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా వెళ్ళాలని కోరుకున్నానండి. కానీ బాగుంటుందండి. ఆ తల్లిని మొక్కుకున్న వాళ్ళు ఎవ్వరు ఈరోజు చెడిపోయినట్టుగా లేదండి. తల్లి మనకి ఏ కష్టం వచ్చినా తీర్చిద్దండి. నాకు తెలిసినంతవరకు అయితే నాకు ఏ కష్టం వచ్చినా సరే నేను గుడికి వెళ్తానండి. గుడికి వెళ్ళి నా తల్లికి చెప్పుకుంటాను నా మనసులో బాధ. చాలా ప్రశాంతంగా అనిపించిద్ది. అసలు ఈ సారి పెట్టినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నా మొహంలో మీరు ఆనందం చూడొచ్చు, ఎంత సంతోషంగా వెళ్తున్నానో మా వాళ్ళతో కలిసి. మా ఆయన కూడా ఇప్పుడు గుడికి రావాలంటే రాను అని చెప్పి ఆయన కూడా చకచక బయలుదేరిపోయాడండి. నేను ఎంత ఆనందంగా తీసుకొని వెళ్ళానో, ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నానండి. అంత బాగా అయింది దర్శనం కూడా, విఐపి దర్శనం అయిందండి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి కింద గుళ్ళో కింద సారీ సమర్పణ ఉండిద్ది, నెక్స్ట్ 6వ ఫ్లోర్లో. అక్కడ సమర్పించినాక నెక్స్ట్ ఏమైందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అక్కడి వరకు అయితే మాకు తల్లి అంతవరకు చాలా ప్రశాంతంగా దర్శనం చేయించింది. త్వరగా వెళ్ళాం, త్వరగా వచ్చేసాము. మా తర్వాత వెళ్ళిన వాళ్ళకి చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది. మేము అందుకని అంత క్రౌడ్ ఉండిద్దని పెందలాడిని వెళ్ళామండి. మా అమ్మ ఊరుకోలేదు, త్వరగా బయలుదేరండి అని. ఇక్కడ ఈరోజుకి ఇంతే అండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్